అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రస్తుతం చాలా 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 కాంట్రోవర్సీస్‌లో ఉంది. ఆడపిల్ల గురించి, తన వస్త్రధారణ గురించి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, వేసుకోకూడదు, వేసుకుంటే ఏంటి, లేదంటే ఎలా ఉన్నా మీరు ప్రశ్నించకూడదు, ఎలా ఉన్నా ప్రశ్నించితే అది కరెక్ట్ కాదు, అది ఆడపిల్లని మీరు మళ్ళీ వేరేగా చూస్తున్నట్టు, మగవాళ్ళతో ఈక్వల్గా కానట్టు, అసలు ఈ ప్రపంచంలో అలా ఎవరైనా అలా ప్రశ్నిస్తారా? ఇది ఒక ఒక పెద్ద వివాదాస్పదమైన ఇష్యూ కింద మారిపోయి చాలా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారండి. అన్నది ఒకళ్ళైతే దానికి లక్షల మంది రెస్పాండ్ అవుతున్నారు. అది కరెక్టే. బట్ మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఒక చిన్న పాపను కూడా మనము బట్టలు లేకుండా బయటకు తీసుకెళ్ళాం. ఒకవేళ దిష్టి అనో, లేదంటే ఇంకేదో మరొకటనో, లేదంటే అసలు అలా ముందు పర్వాలేదులే చిన్నపిల్ల కదా అని ఒళ్ళంతా వదిలేసేసి, అంత చిన్న పిల్లల్నే మనం తీసుకెళ్ళి చూపించాం. సో బయటికి తీసుకెళ్ళాం. అలా అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అంతే. మా అమ్మగారు ఒక మాట అనేవారు. ఆ సినిమా హీరోల్లో మెడ దగ్గర నుంచి కర్చీఫ్తో సహా కట్టుకొని కింద పాదాలు కూడా కనిపించకుండా బూట్లు వేసుకుంటారు, షూస్ వేసుకుంటారు. అమ్మాయిలు ఎందుకు అసలు ఒంటి మీద అలా బట్టలు సగం సగమే ఉంచుతారు అని మా అమ్మగారికి ఒక డౌట్ ఉండేది. అది అది డౌట్ అంటే యాక్చువల్‌గా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అమ్మాయిలు కూడా, ఆడవాళ్ళు కూడా ఆ అందంతో ఉంటారనే కరెక్టు. ఆ మాట కరెక్టు. ప్రకృతి ఆడవాళ్ళు ఒకటే. ఆ సున్నితత్వము, ఆ మాతృత్వము, తర్వాత ఆ రకమైన లాలిత్యము, సౌందర్యము అన్నీ కూడా ఒక స్త్రీమూర్తిలో ఉన్నాయి. అయితే మనం సివిలైజ్డ్ కానప్పుడు, మనము నాగరికత నేర్చుకోకముందు ఆకులే కట్టుకు తిరిగారో, అలములే కట్టుకు తిరిగారో, అసలేమి కట్టుకోలేదో, ఇంకా ముందు రోజుల్లో అసలేమి కట్టుకోలేదు. అలా అని చెప్పి మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నెమ్మదిగా డెవలప్ చేసుకొచ్చి ఒక సమాజాన్ని ఒక యూనిఫామ్ లైఫ్ని యునైటెడ్గా జీవించడాన్ని, ఒకలాగే మనం ఆలోచన విధానం, ప్రతి ఒక్కరికి వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఒక సమాజంలో మనందరం కలిసి ఉందాము అని నిర్ణయించుకున్న తర్వాత అది ఒక దేశం కింద, ఒక ప్రపంచంలో దేశం కింద, ఒక స్టేట్ కింద, ఒక డిస్ట్రిక్ట్ కింద, ఒక ఊరి కింద, ఒక చిన్న గ్రామం కింద విడిపోయాయి. ఎందుకంటే ప్రజల సౌలభ్యం ఉండవలసిన జీవన విధానాన్ని బట్టి అలా విడిపోయాయి. బట్ ఒకటే జరుగుతుంది అక్కడ. ఎవరైనా సరే ఒకలాగే డ్రెస్అప్ అవుతున్నారు. ఎవరైనా ఒకటే న్యాయం, ఒకటే నీతి మాట్లాడుతున్నారు. అందులో మోసం చేసినా, ఏం చేసినా సరే, ఏదైనా సరే. బట్ ధర్మము, న్యాయము, నీతి ఇవి తప్పడానికి వీల్లేదు. ఎవరైనా తప్పినా అవ్వదు. అది ఇంకా స్థిరాక్షరాలుగా రాయబడి ఉన్నాయి. సో ఇక్కడ మనము మన సంస్కృతి, భారతదేశం అనగానే ఒక సంస్కృతి. అసలు మొత్తం ప్రపంచం అంతా ఒకటే సంస్కృతి. నన్ను అడిగితే ప్రపంచం అంతా మనుషులు ఒకటే. కాకపోతే వాళ్ళుండే పరిసరాలు, ఆ వెదరు, దాన్ని బట్టి వాళ్ళ ఆచార వ్యవహారాలు, బట్టలు వేసుకోవడం, ఆహార్యం ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అది మనం ఒప్పుకోవాలి. అంత మాత్రాన చలి ప్రదేశంలో వెళ్ళి టోపీస్ వేసుకోమన్నా, మన దానికొచ్చి ఫుల్ డ్రెస్ వేసుకోమన్నా, మన ఇండియాలో ఇంత వేసవిలో చెమటలు కక్కుతూ ఫుల్లుగా వేసుకోమన్నా అవ్వదు. ఎక్కడ ఆ ప్రదేశంలో ఆ వెదర్‌ని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ తిండి గానీ, తినడం గానీ, లేదంటే ఇలా బట్టలు వేసుకోవడం గానీ మనకి ఒక సంస్కృతి ఏర్పడింది. సో ఈ సంస్కృతిలో మనము ఏంటంటే, ఇంతమంది ఇలా వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ఇంతమంది ఇలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒకటుంది. అంటే అక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. మన ఇండియాలో ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల స్టేట్స్‌లో రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరి సంప్రదాయాల్లో కూడా బట్టలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి తగ్గినట్టుగా ఉంటున్నాయి. అవి ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్ ఉండటం లేదు. అలా ఉంటేనే అమ్మ, చెల్లి, అక్క కూడా ఈ రోజున బయటకొస్తారు. మంచిగా వాళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి. అలా లేదు కదా! ఎవరి పరిధిలో వాళ్ళే ఉన్నారు. అయితే ఒక మాధ్యమంలో, ఒక మీడియాలో
ఒక ఎవరైనా ఎక్స్‌పోజర్ ఉంది అంటే వాళ్ళు వాళ్ళు ప్రజల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. మామూలు మామూలుగా ఉండే ప్రజల కన్నా కొంచెం భిన్నంగా, డిఫరెంట్‌గా ఉండి, ఇంకొంచెం అందంగా కనిపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో, సినిమాలకొస్తారు, లేపోతే టీవీ చూస్తారు, లేకపోతే మరేదో ఇలా ఈ రకంగా డెవలప్ చేశారు. అది ఒకప్పుడు ఒకలా ఉండేది. అందరూ సిల్క్ చీరలు కట్టనప్పుడు ఎప్పుడో 50, 60, 70 ఏళ్ల క్రితమే సిల్క్ చీరలు కట్టి ఆహ్, ఓపెన్‌గా అంటే పల్చని పొర మీద తిరిగినట్టు చూపిస్తారు. బట్ ఈ రోజుకి మనం అలాగా ఒక్క పొర మీద వేసుకొని మనలో ఎంతమంది తిరుగుతాం? తిరగము. ఎందుకంటే అది ఒక పద్ధతి కాదని మన లోపల ఒక ఆహ్, భావం మనలో స్థిరపడిపోయి ఉంది. సో, మనం దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాము. మనిష్టమే అలా ఒంటి పొర మీద వేసుకొని తిరిగిన వాళ్ళ గురించి మనమేమి అనలేదు. ఇది మానేయండి అని అనలేదు. ఇది మానొద్దు అని అనలేదు. ఎందుకంటే ప్రపంచం మారుతోంది. మనుషులు మారుతున్నారు. జనరేషన్స్ మారిపోతున్నాయి. తర్వాత ఈక్వాలిటీ అంటున్నాము. తర్వాత మేమెందుకు ఇలా వస్త్రధారణ చేసుకోవద్దు అంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనము చేనుకి కంచె వేయకుండా వదిలేస్తే ఏదైనా వెళ్ళిపోతుంది. చేను అలా అట్రాక్ట్ చేస్తుంది. అటు జంతువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని. ఈవెన్ మనుషులు కూడా వెళ్లి కోసేసుకుని వెళ్ళిపోతారు. ఆ పక్షులు తినేసి వెళ్ళిపోతాయి. జంతువులొచ్చేసి దాన్నంతా నాశనం చేసి వెళ్ళిపోతాయి. సో, ఒక చేనుకు మనం కంచె వేసుకుంటున్నాం. అట్లా మన బాడీకి కూడా మనం కంచెలాగా మనం బట్టలు వాడుకుంటున్నాం. ఎందుకంటే మన మన ఆ బ్యూటీ ఉండొచ్చు. కానీ దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తే దాని మూలాన వచ్చే నష్టాలున్నాయి. సో, ఆ నష్టాన్ని మనము ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఎన్నో వేల లేదంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం డెవలప్ అవుతున్నాం. ఎలా సివిలైజ్ అయ్యాం. ఒక నాగరికత అంటూ ఏర్పరచుకున్నాం. ఈ నాగరికతలో మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అనేది మనము ఆల్రెడీ డిఫైన్ చేసేసాం. ఇట్లా దాన్ని దాన్ని మార్చి కూడా చాలామంది వాడుతున్నారు. కాదని మనం అనడం లేదు. కానీ అది ఒక పరిధి వరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. సినిమా మన చుట్టూ లేదు. సినిమాలో ఉండే మనుషులు ఆ తెర దాటి మన దగ్గరికి వచ్చేయటం లేదు కాబట్టి జస్ట్ ఆ తెర వరకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే మన ఇంట్లో ఆడపిల్లలు, అమ్మాయిలు, చిన్న పిల్లలు లేకపోతే అమ్మలు పర్వాలేదు మాకిష్టం అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుంటే మనం ముందు ఇంట్లో వాళ్ళమే ఊరుకోం. అమ్మకి ఏదో జీన్స్ వేసుకోవాలని ఉంది. ఆమె సగం సిగ్గుతో వేసుకోరు. నిజమే లోపల చాలా అనిపిస్తుంది. కానీ పైకి మాత్రం లేదు లేదు నా పిల్లల దగ్గర నేను ఇలా ఉంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నా హస్బెండ్ యాక్సెప్ట్ చేయరేమో అనే ధైర్యం లేకపోవడమో, లేదంటే సంస్కృతిని గౌరవించడమో నిజమే కొంతమంది ఆడవాళ్ళు వేసుకోలేకపోవచ్చు. అంత మాత్రాన అన్యాయం ఏమి అయిపోవటం లేదు. ఈ రోజుల్లో ఎవరిష్టమైనా, ఎవరి డ్రెస్ అయినా, ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు. సో, మనం అంతవరకు మనం ఏం చేసేది ఎవరిని అనేది లేదు. కానీ పూర్తిగా నా ఇష్టము ఒక సొసైటీలో ఉంటూ ఒక భారతదేశం అనే ఒక పటం మనకి చాలా ఫేమస్. ఆ పటమే కాదు, భారతదేశ పటమే కాదు, అందులో ఉన్న జనాలన్నా కూడా అందరికీ గౌరవం. సో, ఈ గౌరవాన్ని మనం నిలుపుకోవడానికి కొంత మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే తప్పదు. అన్నీ మన ఇష్టం వచ్చినట్టే చేసేస్తాము. పర్వాలేదులే నేను అలా రాత్రిపూట, అర్ధరాత్రి పూట అలా తిరిగేసేసి అడవిలో వస్తానంటే ఏ పులో మనల్ని తినేస్తుంది. సో, అర్ధరాత్రి ఎందుకు అడవిలోకి వెళ్ళము? అందుకని పులి వస్తుందని చెప్పి ఆ జంతువులన్నీ అక్కడక్కడ తిరుగుతాయి. వచ్చినప్పుడు పారిపోతాయి. ఇది ఒక ప్రకృతి సహజమైన ఇదనమాట. ప్రకృతిలో మనం అన్నీ తినేస్తున్నాము. ఈ చెట్టుకు కాసింది తినేస్తున్నాం. పువ్వు తీసేసుకొని దీనిలో పెట్టేసుకుంటున్నాం. దానికి ఆడ లేదు, మగ లేదు. అందరం తెంపేస్తాం. అలాగే పండిన పంట తినేస్తున్నాం. అంటే మనందరికీ ఆ హక్కు ఉందని తినేస్తున్నాం, చేసేస్తున్నాం. అది కాక ప్రకృతి మనల్ని ఆకర్షిస్తది. అదే మనకు అన్నం పెడుతోంది. అదే మనల్ని పోషిస్తోంది, పాలిస్తోంది. అట్లాగే ఆడవాళ్ళు కూడా ముందు వాళ్ళు కంటేనే పిల్లలు వస్తున్నారు. పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళని పోషించేది, పాలించేది, లాలించేది అన్నీ కూడా ఆడవాళ్ళే. ఒక్కరోజు, ఒక్క పూట ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు అసలు చూడ్డానికే బాగోదు. ఎవరసల ఆడవాళ్ళు లేని ఇంటికి వెళ్ళరు. వెళ్ళటానికి అక్కడ ఏమి ఉండదు విషయం. ఆడవాళ్ళుంటే వాళ్ళ ఆప్యాయతతో పెట్టిన తిండే తింటామా, ఆప్యాయంగా మాట్లాడిన మాటలే వింటామా, ఆ బిలాంగింగ్‌నెస్ అదంతా కూడా మనకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం బట్టలకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇవ్వటం ద్వారా ఏంటంటే తోటి వాళ్ళని కూడా మనం గౌరవిస్తున్నాం.
ఇప్పుడు బయట వాళ్ళంటే బయట వాళ్ళే కదా అందరినీ ఈ సెలబ్రిటీస్ అయినా ఎవరినైనా మనల్ని ఎదురింటి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక రకమైన బట్టల్లోనే వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చూడడం మూలాన వాళ్ళ పర్సెప్షన్, యాక్సెప్టెన్స్ అలాగే ఉంటుంది. ఆహా! ఈవిడ సంవత్సరం నుంచి చూస్తున్నాను, ఇదే డ్రెస్‌లో ఉన్నారు, ఇదే శారీ కట్టుకుంటున్నారు, లేకపోతే డ్రెస్ వేసుకుంటున్నారు. అంతకు మించి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి అంతవరకు ఉంటుంది. సడన్‌గా నేను ఇంకోలా మారిపోయి వేరేగా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. అయితే వాళ్ళకి నచ్చలేదని చెప్పేసి నేను మారకుండా ఉందామని కాదు. మన సంస్కృతి ఏంటంటే నలుగురితో కలిసి నడవడం. అందరిని ఎదిరించుకుని ఈదడం కాదు. అలా ఈదితే ఒక్కోసారి మనమే మునిగిపోవాలి. సో, మన సంస్కృతిలో ఒక చీర కట్టు అవ్వనివ్వండి, లేకపోతే ఒక మణిపురి వాళ్ళు వేసుకునే బట్టలు అవ్వనివ్వండి, లేదంటే ఒక అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళో, లేకపోతే నార్త్ ఈస్ట్ వాళ్ళో, ఇటు తమిళం వాళ్ళో, మన ఆంధ్ర వాళ్ళో అందరం కూడా మన పరిధిలో మన డ్రెస్సింగ్ సెన్స్‌తో మనం వేసుకుంటున్నాం. చిన్న పిల్లలకు కూడా చక్కగా అన్ని రకాలుగా తయారు చేసి వాళ్ళకి కూడా ఒక స్టేటస్ ఉంటది. చిన్న పిల్లలని చెప్పేసేసి రోడ్డు మీదకి అలా వదిలేయం కదా! వాళ్ళకి కూడా మంచి బట్టలు వేసే బయటికి తీసుకెళ్తాం. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు డ్రాయర్‌తో ఉంటే కూడా గబగబా లోపలికి తీసుకెళ్ళి ఓ ఫ్రాక్ ఏసుకొస్తాం. అక్కడ ఏంటంటే అది వేయకపోతే ఏం కొంపలంటుకుంటాయని కాదు. అది మనకి తెలియకుండానే మన సంస్కృతిలో వచ్చేసిందలా. సో, దాన్ని మనం ఇప్పుడు కాలదన్నుకుంటే అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే ఒకళ్ళు అది పట్టుకొని దాని వెనకాల వెళ్దామన్నా అందరి మనసులో అంగీకరించటం లేదు. అంగీకరించినప్పుడు మెజారిటీ ఎలా ఉన్నారో ఆ నలుగురితో ఫాలో అవ్వటమే మన సంస్కృతి. ఆ సంస్కృతిని ఈ రోజున ప్రపంచమంతా కూడా గౌరవించి వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో సో ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, ఆ చీరకి, బట్టకి లేదంటే లంగాలకి, జాకెట్లకి ఇచ్చే గౌరవం పక్కన పెడితే, ఎవరైనా సరే ఇంకొకళ్ళకి మంచి భావాన్ని కలిగించేలాగా వాళ్ళ ఒంటిని కప్పుకోవాలి. మనం ఏదైతే మంచిగా ఆ డ్రెస్సింగ్ మనం చేసుకోగలుగుతామో, ఎదుటి వాళ్ళ దృష్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఇచ్చిన ఆ ఫస్ట్ లుక్‌లోనే ఎదుటి వాళ్ళు మన పట్ల ఒక భావాన్ని ఏర్పరుచుకుంటారు. అలా అని చెప్పి ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికి కట్టుకోమని కాదు. ఇది మనము సామాజికంగా, సంయుక్తంగా అందరం కలిసి, యునైటెడ్‌గా అందరం కలిసి యూనిటీ ఉంది మనలో. సో, అది కలిసి మనం ఏర్పరచుకున్న ఈ సమాజంలో ఈ కట్టు, ఈ బొట్టు, ఇలాంటి మాట, ఇలాంటి కుటుంబ వ్యవస్థ, మన పిల్లలు ఇలా ఉండాలి అని ఏర్పరచుకున్నాం. సో, ఇది ఎవరి విజ్ఞతకి వాళ్ళకే వదిలేయాలి మనం. ఎందుకంటే అందరం కలిసి ఒక దేశంలో బ్రతుకుతున్నాం. ఒక సమాజం ఏర్పరచుకొని అందులో కలిసికట్టుగా ఈ ఆచారాలు, సంప్రదాయాలతో అవి మంచివి. మంచి ఆచారాలు, మంచి సంప్రదాయాలతో ముందుకు వెళ్దామని మనం అంతా కలిసికట్టుగా నిర్ణయించుకొని ఈ సంఘంలో, సమాజంలో కలిసి బ్రతుకుతున్నాం. సో, ఈ సామాజిక బంధాన్ని మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే మన ముందున్న లక్ష్యం. దాని ద్వారా ఏంటంటే మన పిల్లలు మన దగ్గర నుంచి మళ్ళీ అదే సంస్కృతిని అందిపుచ్చుకుంటారు. సో, ఎవరికైనా ఒక ఐడెంటిటీ ఉండాలి. ఒక్కొక్క సంస్కృతికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. ఓ మెక్సికన్స్‌కి గానీ, లేదంటే ఒక అమెరికన్స్‌కి గానీ, లేదంటే మన పక్కనున్న చైనీస్‌కి గానీ, ఎవరికైనా సరే ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని చూసి మనం భయపడతాం కూడా. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి గొప్పదని వాళ్ళు చక్కగా చెప్పుకునేలాగా వాళ్ళ సంస్కృతిని తీర్చిదిద్దుకుంటారు. అందులో లోటుపాట్లు కూడా ఉండొచ్చు. బట్ నలుగురు కలిసి ఆడిన మాట పాడియోనుగాక అని ఏదో ధరలోన అని ఒక సామెత ఉంది. అలా అని చెప్పి మనము చెడ్డ విషయాల్లో నలుగురిని ఫాలో అవ్వం. ఇదేంటంటే కలిసి రాజ్యాంగమో, లేకపోతే అప్పుడు రాజులో, లేకపోతే ఇంకా మహాపండితులో, లేదంటే బాగా ఆలోచించే విద్వత్తు కలిగిన వాళ్ళో, మంచి మనుషులు ఏర్పరిచిన ఈ సమాజంలో కలిసి చేతులు పట్టుకొని నడవటమే మన ముందున్న ధ్యేయం, లక్ష్యం. దానికి ఈ బట్టలు గానీ, ఈ రకరకాల భాషలు గానీ, లేదంటే ఇంకేదో మనకి అడ్డు రాకూడదు. మన యొక్క ఈ యూనిటీని బ్రేక్ చేయకూడదు. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.